ఆలస్యంగానైనా గుర్తింపు పత్రం రావడం సంతోషకరం. ఇక గుర్తింపు హోదాలో కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతామని ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి తెలిపారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లోని మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సింగరేణిలో 4వసారి గుర్తింపు సంఘంగా అత్యధిక ఓట్లతో ఎన్నిక కావడం జరిగిందని, 43.2% ఓటింగ్, 16,177 ఓట్లతో కార్మికుల మన్ననలు పొందడం జరిగిందన్నారు. సింగరేణి యాజమాన్యం గెలిచిన వెంటనే ఇవ్వాల్సినటువంటి గుర్తింపు పత్రం 8 నెలలు ఆలస్యంగా నిన్న సింగరేణి భవన్లో సింగరేణి మేనేజ్మెంట్ డిప్యూటీ లేబర్ కమిషనర్ శ్రీనివాస్, సింగరేణి సిఎండి బలరాం చేతుల మీదుగా ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు కూనమనేని సాంబశివరావు, ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు గుర్తింపు పత్రం అందుకోవటం జరిగిందని తెలిపారు. గుర్తింపు పత్రం అందుకోవటంలో ఇన్ని రోజులుగా విమర్శలు చేసిన కార్మిక సంఘాల నోటికి తాళం పడిందన్నారు. అధికారికంగా గుర్తింపు పత్రం అందుకోవటంతో కార్మికుల సమస్యలపై ఒప్పందాలను చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. నిన్న సింగరేణి భవన్లో గుర్తింపు సంఘాన్ని ప్రాతినిధ్య సంఘాలకు నిన్న అధికారికంగా పత్రాలు ఇవ్వడం జరిగింది. సందర్భంలో ఇప్పటి వరకు కూడా ఏ విధంగా ఎప్పుడు పత్రాలు ఇస్తున్నారు, ఎప్పుడేం చేస్తున్నారని తెలియకపోవడం వారి మూర్ఖత్వానికి వదిలేస్తున్నారు. వారు ఎన్ని అన్నా, వారు ఏమన్నా మా పని మేము చేస్తూనే ఉన్నాం తప్ప ఇక వారితోని అన్నోళ్ళందరికీ సమాధానం చెప్పే అవసరం మాకు లేదు. మేము సమాధానం చెప్పేది మా బాధ్యత. మా పైన ఉన్న కార్మికులకు సమాధానంగా ఉంటాం, సమాధానం చెప్తాం, వారికి భద్రతగా బాధ్యతగా పనిచేస్తాం. ఎవరో ఎన్ని మాట్లాడితే వారికి సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదు. గెలవంగానే గోదావరి ఖని ప్రాంత ప్రజలకు నీరు, మంచినీరు ఏదైతే మంచినీరు రాక మన వాటర్ ఏదైతే మన మురికి నీరు వస్తున్నదో దాన్ని కావాలని చెప్పి 10 దఫాలుగా మేము ఫిల్టర్ బిడ్డలకు పోయి, జిఎంల దగ్గరికి పోయి, డైరెక్టర్ల దగ్గరికి పోయి దానికోసం మేము మాట్లాడడం జరిగింది. ఎట్టికేకలకు మనకు ఇక్కడ శుద్ధి చేయడానికి ప్లాంటు ఇక్కడ మన వన్నింగ్ లైన్ ఫామ్ హౌస్ ముందు ఆల్రెడీ పని కూడా స్టార్ట్ అయింది. ఇక కార్మికులకి ఎల్లవేళ కోరిక అది, ఆ కోరిక నెరవేరుతుంది. ఒక 6 నెలలు 8 నెలలు పట్టవచ్చు దాదాపుగా. అది ఒకటి. ఏదైతే గతంలో మనము సింగరేణి పిల్లలకు మన స్కూళ్ళలోనే చదవాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు చెల్లించలేమనే ఉద్దేశంతో ఆ రోజు ఏఐటిసి నాయకత్వం సింగరేణి తరపు నుంచి స్కూళ్ళు పెట్టేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక్కొక్క స్కూలు బంద్ చేయడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ సిబిఎస్ఈ ఖచ్చితంగా మనకు ఇప్పుడు, ఎందుకంటే తెలుగు మీడియం అనేది కొంత వెనుకబడ్డది, ఇంగ్లీష్ మీడియాలు ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ పోతున్న సందర్భంలో మనకు కూడా ఏరియాకు ఒక స్కూల్ కావాలని చెప్పి దాన్ని మనం మాట్లాడడం జరిగింది. డైరెక్టరు సిఎండి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. డిసెంబర్ 27, 2023 నాడు 7వ దఫా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి అత్యధిక ఓట్లతో ఏఐటిసి కార్మికుల అభిమానాన్ని చూరగొని గుర్తింపు సంఘంగా నిలిచింది. 43.2% ఓట్లతో 16,177 ఓట్లతో ఏఐటిసి సింగరేణి మొత్తంగా 4వ దఫా గెలిచింది ఏఐటిసి. అయితే 8 నెలల తర్వాత ఆలస్యంగానైనా నిన్న సింగరేణి భవన్లో మేనేజ్మెంటు, అట్లాగే డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు గారు, సిఎండి బలరాం నాయక్ గారు ఏఐటిసికి గుర్తింపు హోదా పత్రం అందజేయడం జరిగింది. 7వ దఫా ఎన్నికల్లో ఏఐటిసిని గెలిపించినందుకు మరొక్క మారు కార్మిక వర్గానికి ఏఐటిసి పక్షాన జేజేలు పలుకుతున్నాం. అయితే 8 నెలల కాలంలో ఆలస్యం జరగటం అనేది ఇటు యాజమాన్యము అటు ప్రభుత్వం తర్జన భర్జన పడటం. అసలైతే ఆర్ఎల్సీఏ అధికార పత్రం ఇవ్వాలి, కానీ యాజమాన్యం ఇవ్వాలని చెప్పి వాళ్ళు
యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వాన్ని సలహా అడగటం, ఇదంతా కూడా యాజమాన్యము ప్రభుత్వం చేసినటువంటి ఆలస్యము. అందువల్ల ఈ 8 నెలల కాలంలో కొన్ని యూనియన్లు అధికార పత్రమే లేదు, వీళ్ళను సమావేశాలకు ఎందుకు పిలుస్తున్నారు, అందరిని పిలవాలి, అందరూ రావాలి, అన్ని సంఘాలు ప్రాతినిధ్యం అనే పద్ధతిలో మాట్లాడటం, రకరకాల విమర్శలు చేసిరు. దీనికంతా కారణం ఏమిటంటే ఈ ఆలస్యం వల్ల ఇటువంటి అభిప్రాయాలు, విమర్శలు జరిగినాయి. ఈ విలేకరుల సమావేశంలో ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఏ పోసం, ఏఐటియుసి నగర కార్యదర్శి ఎంఏ గౌసు, నాయకులు ఎం చక్రపాణి, సిర్రా మల్లికార్జున్, రామగిరి అంకుల్, పెరుమాండ్ల రమేష్ గౌడ్, కెక్కర్ల శ్రీకాంత్, నంది నరేష్, ఊరడి అంజయ్య, పెర్కా రమేష్, మహంకాళి ప్రసాద్, కన్నం లక్ష్మీనారాయణ, బుర్రా భాస్కర్, తాళ్లపల్లి మల్లయ్య, ఎర్రగొల్ల చైరాలు, పడాల కనకరాజు, గంగారపు చంద్రయ్య, చెప్యాల మహేందరరావు, పొన్నం సుదర్శన్, సంగీ సమ్మయ్య, ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.